రీసెంట్గా కుమారస్వామి అని చెప్పి ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన కేవలం ఉద్యోగాలు ఇంకా రావేమో 2 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నదని చెప్పి ఆయన ఈరోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉన్నదని చెప్పి. ఏంది బ్రదర్ నిన్న పోయొచ్చిర్రు అక్కడికి, ఏంది పరిస్థితి అక్కడ నిరుద్యోగం సంబంధించి? బండారి కుమారస్వామి అనే వ్యక్తి చాలా జెన్యున్గా ఉండే వ్యక్తి. నేను అక్కడ వెళ్ళి తెలుసుకున్నాను అసలు దానికోసం చనిపోయిందా లేక వేరే కారణాలు చనిపోయిందంటే ఉద్యోగం రాలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసిందని చెప్పేసి వాళ్ళ భార్య తరచుగా మాట్లాడేవాడంట. నోటిఫికేషన్ రావట్లేదు, నోటిఫికేషన్ రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక మానసిక పరిస్థితి బాగాలేక అంటే ఆందోళనకు గురై ఇలా ఆత్మహత్య చూసాను. తల్లి చీర తీసుకుపోయి చెట్టుకు పెట్టుకొని ఇలా చనిపోయే పరిస్థితి తీసుకొచ్చింది, ఊరేసుకొని. ఎంత అవమానకరం అంటే తెలంగాణ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా, శరం ఉందా? అసలు ఏమన్నా అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా మీరు? కనీసం ఒక అబ్బాయి 32 ఏళ్ళ అబ్బాయి ఉద్యోగం రాలేదని చెప్పి సూసైడ్ లెటర్ రాసి మరి నాకు ఉద్యోగం రావట్లేదు, నా భార్య పైన ఎట్లా సాకాలని చెప్పేసి ఇలా చనిపోయిన వ్యక్తి గురించి ఎవ్వరు కూడా మాట్లాడిన పరిస్థితి. ఆ జిల్లా ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ గారు అసలు మీరు అవమానపరం చచ్చిపోవాలి మీరు. ఇలా తెలంగాణ నిరుద్యోగులకు 70,000 90,000 ఇచ్చి అని చెప్పేసి ప్రతి సభలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీకు ఇది ఏమనాలి మరి? దీన్ని ఏమనాలి? 70,000 కంటే ఒక ఉద్యోగం తగ్గినా కూడా నా తలకాయ నరుక్కుంటా అని చెప్పినా కదా. మరి ఏ కత్తి తీసుకురావాలి? కుతుబ్షాహి కత్తి తీసుకురావాలా, అసఫ్ జాహీ కత్తి తీసుకురావాలా, లేకపోతే కాకతీలో కత్తి తీసుకురావాలా? ఏ కత్తి తీసుకురావాలి నేను నరకడం చెప్పండి మరి. ఏ కత్తి తీసుకోవాలి చెప్పండి మరి. ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి మోసాలు ఏ సభలోకి వెళ్ళినా కూడా ఎందుకు ఆడుతున్నారు? అన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి పచ్చి అబద్ధాలు ఆడుతున్న వ్యక్తి మీరు, మీ మంత్రివర్గం, మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు. మరి ఈ అబ్బాయి చనిపోవడం గల కారణం ఇది ముమ్మాటికి రాజ్య హత్యే, ప్రభుత్వ హత్యే. ఇది ప్రభుత్వమే, ఇది వీళ్ళకి అలవాటు అయిపోయింది, వీళ్ళ రక్తంలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని చంపుకుంది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అర్చన, లోకం శ్రీకాంత్, ప్రత్యూష ఇంకా దాదాపుగా 9 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు ప్రవళిక చనిపోతే పెద్ద గొడవలు చేసిర్రు. రాహుల్ గాంధీ ట్వీట్ చేసిండు, సోనియా గాంధీ ట్వీట్ చేసింది, ప్రియాంక గాంధీ ట్వీట్ చేసింది, మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేసిండు, ఈ రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేసిర్రు. మరి ఇలా బండార కుమారస్వామి అనే ఒక వ్యక్తి చనిపోయిండు. మరి ఎవరు మాట్లాడరేంది? ఇలా నోటిఫికేషన్ లేదురా నాయన అని చెప్పి ఇలా నిరుద్యోగులు అసలు విలవిలలాడుతుంటే, పిట్టల్లాగా చనిపోతుంటే కనీసం మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. ఈ ప్రభుత్వం ఈ కుటుంబానికి ఏదైనా చేయకపోతే మాత్రం నిరుద్యోగులు ఇక్కడి నుంచి పాదయాత్రకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అమర నిరాదీక్ష కూర్చుంటాం. ఎందుకంటే ఇలా నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. అందశ్రీ కొడుకో, ఈ కొడుకో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు. మరి వీళ్ళకు ఉద్యోగాలు వద్దా? మెరిట్ స్టూడెంట్ 10th లో 540, ఇంటర్మీడియట్ 960. నాకు తెలిసి ముఖ్యమంత్రి కూడా ఇంత మెరిట్ లేదనుకుంటా. ఇలా పనికి మాలో అందరు మంత్రులు అయ్యారు, కానీ చదివినోడు మాత్రం చనిపోతుండు. మరి దీనికి కారణం ఎవరు? దీని మీద కమిటీలు ఉన్నాయా? మరి ఎందుకు వేయట్లేరు? మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు. మరి ఏది? ఇలా గుండె రగిలి మాట్లాడుతుంటే ఇలా ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయితే మీ ప్రభుత్వ కాలంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎడిపోయింది. మరి మీ పార్టీలో కూడా మేము ఉద్యోగం చేసినాం, మీకోసం బస్ యాత్రలు చేసినాం, మీకోసం కాళ్ళ బల్పాలు కూడా అన్నీ తిరిగినాం. మరి మీరు మాట్లాడారండి. మీరు కనుక ఈ అబ్బాయి కనుక సహాయం చేయకపోతే ఆ మంత్రి, ఆ ఇన్ఛార్జ్లు ఎవరో అందరూ రాజీనామా చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఈ నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వాళ్ళ ఇంటికి దీక్షకి వెళ్తారు. ఈ ప్రభుత్వానికి నిరసన చేయగా ఈ ప్రభుత్వం తగులుతుంది. మీలాంటి వాళ్ళు బయటికి వెళ్తేనే ఆ పార్టీ ఈ పార్టీ ముద్రేస్తారు అని చెప్పి ఇప్పుడు మీరు కూడా చెప్పిండ్రు. ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి అంటున్నారు కదా, యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటారా ప్రభుత్వం? మీరు మరి ప్రభుత్వ హత్య కాకపోతే ఏమిది అంటే ఆయనేమో నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క తలకాయ లెక్క పెట్టుకుని ఒక్క తల తగ్గిన నా తల తీసేసుకుంటాను సవాళ్ళు ఇసురుతా ఉన్నాడు. మరి అదే ఏ కత్తి తీసుకురావాలంటున్నా నేను? అసఫ్ జాహీ తీసుకురావాలా, కుతుబ్షాల కత్తి తీసుకురావాలా, లేకపోతే కాకతీయుల కత్తి తీసుకురావాలి? ఏ కత్తి తీసుకోవాలి చెప్పు? మేమే నరుకుతాం, నిరుద్యోగులు అందరం కలిసి నరుకుతాం. నువ్వంటున్నావు కదా తగ్గినాయి యాడిచ్చని చెప్పు. మరి మీ మంత్రులం కానీ మీ ప్రిన్సిపల్స్ అందరినీ రమ్మని చెప్పండి. ఇలా అశోక్ నగర్ ఉంది, దిల్ష్ నగర్ ఉంది, ఏ చౌరస్తా అంటే ఆ చౌరస్కి వస్తాం. సెంటర్ నువ్వే ఫిక్స్ చేయి, మేము 10 మంది నిరుద్యోగులు వస్తాం, మీరు అందరూ రండి, శ్వేతాపత్రం రిలీజ్ చేద్దాం. ఏ గవర్నమెంట్లో నోటిఫికేషన్ వచ్చింది? 23లో వచ్చిందా, 25లో వచ్చిందా? మరి నువ్వు ఇచ్చినావా? మందికి పెట్టిన పుల్లలు నువ్వు తీసుకొచ్చి అలా ముద్దులు పెడుతున్నావు, పేర్లు పెడుతున్నావు. మరి ఈ కార్యక్రమం ఏంది? దీని గురించి మాట్లాడుకుందాం. మరి నువ్వే చెప్పు.
నువ్వే చెప్పు. ఇలా ప్రతి సభలో కూడా 70,000 90,000 అని చెప్పేసి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఇలా మా తల్లిదండ్రులు ఓట్లు తీసుకునే ప్రయత్నం. ఇలా మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ సభకి వెళ్ళినా కూడా 70,000 80,000 అంటున్నావు. ఇంత పచ్చి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది నీకు? నువ్వు నిజంగా ఇచ్చి ఉంటే మరి వాళ్ళు ఎవరు రమ్మని చెప్పండి. మీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా చనిపోతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మీ పక్కన కూర్చుంటే రేపు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు నిరుద్యోగం మొత్తం కూడా. ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక నిరుద్యోగిగా దగ్గరుండి చూసిన వ్యక్తిగా? మా నిరుద్యోగ మిత్రుడు కూడా చెప్తున్నాను, ఇలాంటి చర్యలకు పాల్పడకండి. ప్రాణం ఉంటే కొట్లాడైనా వాడి మెడలు వంచైనా వాడిని కొట్టైనా సరే మనం ఉద్యోగాలు తెచ్చుకుందాం, కానీ ఇలాంటి చర్యలకు ఇలాంటి పరిస్థితులకు వెళ్ళకండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అమ్మాలి పనికో కూలో నాలో మట్టో వెట్టో పని చేపించి మనకు చదివిపించి డిగ్రీలు పీలు చదివించిన తర్వాత ఉద్యోగం రాలేదని చెప్పేసి కన్న కొడుకు ఒరిగిపోతే వాళ్ళ మనసు బాధ ఎట్లా వెళ్ళిపోతుంది. నిన్న ఇది చూసి నేను వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇక మేము బతికి ఎందుకయ్యా, బతికి ఏం చేయాలి, కన్న కొడుకు ఒక్కడే ఒక కొడుకు చనిపోయిండు, కన్న కొడుకే లేడు, ఇంక మేము బతికేం లాభం, వాళ్ళ నాన్న అమ్మాలి పనికి పోయిండు, వాళ్ళ అమ్మ కూలికి పోయి సంపాదించిన ఆ డబ్బులు కూడా నా కొడుకు పెట్టిన, ఒక్కడే కొడుకు ఒక కొడుకు ఒక కూతురు పెళ్ళైపోయిందంట, నా కన్న కొడుకే లేడు, నాకు కొరువు పెట్టోడు లేడు, నేను బతికి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే మా తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు అక్కడ. ఎందుకంటే మా పరిస్థితి కూడా ఇదే పరిస్థితి కదా, 2 లక్షల ఉద్యోగాలను నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కనీసం మీరు మాకరి చూడకుండా కనికరం లేకుండా ఇలా మాట్లాడుతున్నారు. ఇలా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. చూసి మాట్లాడుతున్నావా, చూడకుండా మాట్లాడుతున్నావా? మరి నీకు చదువు వస్తుందా రాదా? మరి ఏ అధికారంలో నీకు ఆ పదవి ఇచ్చిర్రు? మరి గౌడ్ అని ఒక ఉద్దేశంతో లేకపోతే బీసీ సామాజికంగా ఇచ్చిర్రా? పైన నువ్వు మాట్లాడుతున్నావు, కింద కామెంట్ పెడుతుర్రు. మరి ఏందది? మరి ఇలా బీసీ వర్గానికి అన్యాయం చేసే చర్యలకు పాల్పడుతున్నావు. నీకు ఒక్కరికి ఉద్యోగం సరిపోద్దా? నీకు అధ్యక్ష పదవి ఇస్తే సరిపోద్దా? ఇలా బీసీబీ అబ్బాయి చనిపోయిండు, మరి ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడింది? ఇలా అదే విధంగా ఆయన ఎవరు మన బీసీ రాజ్యాధికారం చెప్పి తీర్మార్మన్న గారు, సిగ్గుందా నీకేమన్నా? సిగ్గు కనీసం కొంచెం ఉంది, ఇస్మంతానం ఉందా నీకు? ఇలా బీసీ అబ్బాయి చనిపోయిండు, బీసీ రాజ్యాధికారం అంటావు, బీసీల గురించి మాట్లాడుతావు, ఇలా బీసీ అబ్బాయి చనిపోయిండు, మరి పరామర్శించాను ఎప్పుడైనా? వెళ్ళావా ఇంటికన్నా? కాబట్టి నువ్వు చేసే ఉద్యోగం చేయి, పక్క ఉద్యోగం చేయకు. నీకు వచ్చిన ఉద్యోగం ఏంది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ చనిపోయింది. ఇలా మరి దీని గురించి మాట్లాడడం ఎక్కడ కూడా లేదు. ఎంతసేపు నీ రాజకీయాల కోసం బీసీలను ఎట్లా వాడుకోవాలి, బీసీలు ఎట్లా ముందుకెళ్ళాలనే ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టిన వ్యక్తి ఇలా తీర్మార్మలన్న గారు. అయితే ఇదే నిరుద్యోగులకు నాయకత్వం వహించి కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడం కోసం నిరంతరం కష్టపడినటువంటి మేధావులు అని చెప్పుకునేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పదవులలో ఉన్నారు, మంచి హోదాలలో ఉన్నారు ప్రభుత్వంలో. ఎందుకు ఈరోజు ఇంతమంది చనిపోతూ ఉన్నా కూడా నిరుద్యోగులందరూ లైబ్రరీలో నుంచి చదువుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే చూస్తూ కూర్చుంటారు, కానీ కనీసం ఒక పోస్టు కానీ వాళ్ళ తరఫున ఒక నివాళి కానీ అర్పించేటటువంటి స్థితిలో కూడా లేకుండా పోయినరు. వాళ్ళు మాట్లాడట్లేరు. ఏం చెప్తావు వాళ్ళకు? మేధావుల మేధస్సు మస్తిష్కం నుంచి మోకాలకు జారిపోయింది వాళ్ళకి మేధస్సు లేదు. వాళ్ళకంతా అధికారమే కనబడుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎట్లా పదవులు వస్తాయి, మేము ఏం మాట్లాడితే పదవి వస్తుంది, ఏం మాట్లాడితే పదవి రాదని ముఖ్యంగా గ్రహించిన కోదండరామ్ గారు, బల్మూరి వెంకట గారు, రియాజ్ గారు, ఆకుని మురళి గారు పెద్ద మేధావులని మీరు ఫీల్ అవ్వకండి. సమాజం గ్రహించాలి. ఇలా మీరు ఆ రోజు నిరుద్యోగులు మోసం చేసిరని ఇలా స్పష్టంగా కనబడుతుంది. మీరు వెనక నోటిఫికేషన్ ఉంటే మేము మేధావులు అనుకునే వాళ్ళం, కానీ మీరు మేధావులు కాదు. మీరు ఎట్లా అంటే ఒక పదవి రావాలని పదవి ఆకాంక్షతోటి ఇలా నిరుద్యోగులం బలిగొన్నది ఎవరంటే ఈ నలుగురు. మరి ఎందుకు ఇలా బల్మూరి వెంకట్ మాట్లాడారు? ఆ రోజు ప్రౌఢిగా చనిపోతే ఢిల్లీలో ఉన్న బల్మూరి వెంకట్ హుటాహుటిన వచ్చి ఇక్కడ నుంచి ర్యాలీ తెప్పించిండు. మరి ఇలా ఎందుకు రాలేదు? ఇలా చనిపోయిన అబ్బాయి కదా, బీసీ అబ్బాయి చనిపోయిండు, మెరిట్ అబ్బాయి చనిపోయిండు. మరి ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడితే పెదవులతో మాట్లాడితే మా పెదాలు ఊసిపోతాయని, లేకపోతే పదవులు ఊసిపోతాయని చెప్పేసి ఇలా మాట్లాడిన పరిస్థితి వైనం వాళ్ళది. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా టైం వేస్తే ఈ మొత్తం పోరాట పటిమ గురించి చాలా గొప్పగా ప్రసంగించాడు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎందుకు దాని గురించి కొట్లాడతలేడు అనుకోవచ్చు. కోదండరామ్కి ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగం తీసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. 6 నెలలు ఇస్తా, 3 నెలల్లో ఇస్తాను చెప్పి అబద్ధాలు మాట్లాడింది. ఇప్పటికైనా అర్థం అవ్వాలి కోదండరామ్ సార్కి. ఎందుకంటే మేధావి అంటారు కదా, ఆ మేధావి నీ ఉద్యోగం తీసిందే ఆయన. సార్ మీరు బయటికి రండి, మీకు ఉద్యోగం ఏమి ఇస్తాం, మాకు ఈ ప్రభుత్వంలో మీరు ఉద్యోగాలు ఇప్పండి, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో మీకు మంత్రి పదవి ఇస్తాం. మంత్రి పదవి ఇప్పించే బాధ్యత మేము నిరుద్యోగులను తీసుకుంటాం, మా భుజాలపైన వేసుకుంటాం. మీరు ఆ ఉద్యోగాన్ని తీపించిందే రేవంత్ రెడ్డి గారు, అది గ్రహించండి ఫస్ట్. అది గ్రహించిన తర్వాత మా దగ్గరకు వచ్చి మా బాధలు సాధలు వినండి. విన్న తర్వాత మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మాకు ఉద్యోగాలు వస్తే నీకు నెక్స్ట్ గవర్నమెంట్లో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత మేము నిరుద్యోగులను తీసుకుంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మాట్లాడుతాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం నిరుద్యోగులకు కావచ్చు ఇట్లా చనిపోవడం గురించి, ఆ తర్వాత అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి నేను 70,000 ఇచ్చిన 80,000 ఇచ్చిన అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇలా మున్సిపల్ ఎలక్షన్స్లో
నిరుద్యోగులు ఎట్లా ఓట్లేరు, వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లైనా నేను తీసుకోవాలని చెప్పేసి ఒక పూటక మాటలతోటి ఇలా ముందుకెళ్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇట్లా మాకు తెలుసు కదా మేము ఓట్లేమని చేసి, ఇలా మున్సిపల్ ఎలక్షన్లో మేము ఓట్లేమని ఆయనకు అర్థమైపోయింది. ఇట్లా 70,000 90,000 అని చెప్పిన మాయమాటలు చెప్పినా కూడా ఇట్లా చెప్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులైనా ఇస్తారు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఏ సభలో పడితే ఏ వేదిక పైన ఇలా మాట్లాడే ప్రయత్నం శ్రీకారం చుట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మాకు అర్థమైపోయింది నిరుద్యోగులు ఎక్కడ పడితే అక్కడ ఎండగడుతున్నారు, మమ్మల్ని కొడతారు, దాని అర్థమైపోయే ఇలా ఈ మాటలకు శ్రీకారం చుట్టిండు. అదేవిధంగా చనిపోతున్న వ్యక్తులు ఎవరో ఇలాంటి కార్యక్రమాలకైతే పాల్పడకండి. ఎందుకంటే ప్రాణం ఉంటే జీవం ఉంటే మనం కొట్లాడో వాడి మెడల్ వంచైనా ఉద్యోగాలు తీసుకుందాం, కానీ ఇలాంటి చర్యలు పాల్పడకండి. మనం బతుకుంటేనే కదా మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి పోరాడాలి, లేకపోతే ఏదో ఒక పని చేసుకుని బద్దాం, కానీ ఇలాంటి కార్యక్రమాలు చర్యలకు అస్సలు పూనుకోవద్దు, ముందుకు వెళ్ళకూడదు. ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తే మాలాంటి ఎవరైనా నాయకులు ఎవరైనా ఉంటే, నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి. మేము వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వేరే వాళ్ళకి కానీ మీకు చేయని సాయం మేము చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలకు మాత్రం పాల్గొనవద్దని చెప్పేసి మీడియా ముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.